సుజుకి యాక్సెస్ ఎలక్ట్రికల్ స్కూటర్ అయితే లాంచ్ చేసింది. రీసెంట్గా జనవరి 9వ తారీఖున యాక్సెస్ ఎలక్ట్రికల్ స్కూటర్ అయితే లాంచ్ చేసింది. ఇది చూడడానికి ఇంచుమించుగా సుజుకి యాక్సెస్ 125 లాగే ఉంటుంది. మోటార్ అండ్ బ్యాటరీ విషయానికి వస్తే ఇది 4.1 kWh ఎలక్ట్రికల్ మోటార్ అయితే మనకైతే ఆఫర్ చేస్తున్నారు. టార్క్ చూసుకున్నాక 15 Nm టార్క్ అయితే మనకైతే అందిస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 3.7 kWh LFP బ్యాటరీ మనకైతే అందిస్తున్నారు. ఛార్జింగ్ టైం చూసుకుంటే కనుక నార్మల్ ఛార్జింగ్ అయితే సుమారు 6 గంటల 40 నిమిషాలు పడుతుంది. ఫుల్ ఛార్జ్ చేయడానికి అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సుమారు 2 గంటల 10 నిమిషాలు అయితే పడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 95 కిలోమీటర్స్ అయితే వస్తుంది రేంజ్ అనేది. ఇది IDC రేంజ్ అని చెప్పొచ్చు. అండ్ దీని టాప్ స్పీడ్ చూసుకుంటే కనుక సుమారు 71 km/h అయితే స్పీడ్ అయితే వెళ్తుంది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే కనుక ఇది ఫుల్ LED హెడ్ లైట్ అండ్ DRLs తోటి మనకైతే వస్తుంది. ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంటుంది మీరు చూస్తే కనుక. ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ చూసుకుంటే 4.2 ఇంచెస్ TFT కలర్ డిస్ప్లే అయితే మనకైతే అందిస్తున్నారు. ఇంకా దీంట్లో మిగతా ఫీచర్ చూసుకుంటే స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్ సపోర్టు, USB ఛార్జింగ్, కీలెస్ స్టార్ట్, రివర్స్ మోడ్ పార్కింగ్ కూడా ఉంటున్నాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే కనుక టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ సైడ్ ఇవ్వడం జరిగింది. అండ్ రియర్ సైడ్ చూసుకుంటే స్వింగ్ ఆర్మ్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా బ్రేకింగ్ విషయానికి వస్తే కనుక ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రియర్ సైడ్ డ్రమ్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంకా వీల్ సైజ్ చూసుకుంటే 12 ఇంచెస్ వీల్స్ అయితే ఇవ్వడం జరిగింది బోత్ కూడా. అండ్ అలై వీల్స్తో మనకు వస్తుంది. ట్యూబ్లెస్ టైర్స్ తోటి మనకైతే వస్తుంది. అండ్ ఇందులో చూసుకుంటే రీజనరేషన్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే మనకి జరిగింది. రివర్స్ పార్కింగ్ మోడ్ కూడా మనకైతే ఇందులో అందిస్తున్నారు. అండ్ ఇందులో మనకి 17 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ అనేది మనకైతే అందిస్తున్నారు. ఇంక ఈ వెహికల్ ప్రైస్ విషయానికి వస్తే కనుక ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,88,000 దాకా పెట్టారు. సో టాప్ స్పీడ్ చూసుకుంటే 71 కిలోమీటర్స్, రేంజ్ చూసుకుంటే 95 కిలోమీటర్స్ రేంజ్. ఇది IDC రేంజ్. ప్రాక్టికల్ గా చూసుకుంటే కనుక ఒక 70-60 వస్తుంది అంతే మన సిటీ రైడింగ్ చూసుకుంటే. సో ఆ ప్రైస్ కి ఏకంగా మీరు అంత తక్కువ స్పెసిఫికేషన్స్, అంత తక్కువ రేంజ్ తోటి సస్టైన్ అవ్వడం అంటే చాలా కష్టం. ఆ ప్రైస్ లో అంతకన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే వెహికల్స్ చాలా ఉన్నాయి. సో మార్కెట్ లో మనం కనుక నిలబడాలి అంటే అగ్రెసివ్ ప్రైస్ తోటి మంచి స్పెక్స్ తోటి తీసుకోవాలి. చూద్దాం వచ్చిన తర్వాత ఇది ఏ రకంగా సస్టైన్ అవుతుందా అన్నది.